రావడం ఈరోజు పూర్తి ఇంచుమించు టైం అంతా నాతోటే గడిపిస్తారు. నాకు చాలా రిలీఫ్గా ఉందండి. ఈ క్రమాన్ని దైవ సన్నిధిలో పూర్తి చేసుకున్నాం. మనం ఒక రాజకీయ నాయకుడిగా అది అక్కడ చేయకూడదని చెప్పేసి అని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ప్రధానంగా ఇవాళ మా యువ నాయకుడు లోకేష్ బాబు శంకారామం అని చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఒక 40 నుంచి 50 రోజులు ఆ కార్యక్రమాన్ని చేయబోతున్నాడు. ప్రత్యేకంగా ఇది ఏంటంటే తన పాదయాత్రలో మొట్టమొదటి అయితే పాదయాత్ర ఉన్న దాన్ని సంపూర్ణంగా ప్రతి నియోజకవర్గం చెయ్యాలి, ఎక్కువ గ్రామాలు చేయాలి అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అయితే పరిస్థితుల ప్రభావం, దుష్ట పాలన ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతుందో, అసలు ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్లో అనుకున్న దాన్ని పూర్తి స్థాయిలో అందరినీ కలవలేనటువంటి పరిస్థితి అనేటటువంటి కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి ఒకసారి 11వ తారీఖు నుంచి ప్రారంభం చేస్తారు. కన్ఫర్మ్ డేట్ కాకపోయినా ప్రారంభిస్తారు. ఈ శంకారామం యొక్క విధానం ఏ రకంగా ఉంటుందంటే ఎక్కువ క్యాడర్తో మమేకం పాదయాత్ర ప్రతి అడుగు రాజకీయం ప్రతిబింబించింది. నాయుడు గారి పాదయాత్ర సేమ్ థింగ్, ప్రతి అడుగు రాజకీయం ప్రతిబింబించింది. ఇక్కడ లోకేష్ బాబు చేసిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక అవగాహన కల్పించుకోవడానికి ఉపయోగపడింది. రాష్ట్రం మీద ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన కల్పించుకుని రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేసి కార్యక్రమాలు తీసుకుని పరిస్థితిలో ఒక నాయకుడిగా అతను ఎస్టాబ్లిష్ అయ్యాడు. అంటే అతను మనం ఎదురైనటువంటి ప్రతి సంఘటనని కూడా పరిగణలోకి తీసుకున్నారు. అది పార్టీకి రాజకీయంగా ఉపయోగపడ్డది. అతనికి ఒక పరిణతి చెందినటువంటి నాయకత్వ లక్షణాలు నేర్చుకోవడానికి ఉపయోగపడ్డది. ఇప్పుడు ఈ శంకారామం ఈ 120 నియోజకవర్గాలకే పరిమితం కాబోదు. మరి వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు. నాకున్నటువంటి రాజకీయ అవగాహన ప్రకారం తీసుకుంటే ఇక్కడ బీజేపీతో పొత్తులు ఎక్కువ ప్రాధాన్యత పార్లమెంటు మీద ఉంది. వాళ్ళకి ఎమ్మెల్యే కంటే పార్లమెంట్ ఎక్కువ సీట్లు అడుగుతారు. జనసేన అని కూడా అంటలేదు. ఫౌండేషన్ తరఫున సానా సతీష్ నేను కంప్లీట్ ఫోన్లో
నేను పోటీ కూడా లేదు. నేను సేవ చేస్తాను కాకినాడకి. మనం ఏదో ఉంది, నేను సేవ చేస్తాను కాకినాడ. వెల్కమ్ చేయమని ఎవరుతాను, సేవ చేస్తాను కావాల్సిందే. అయితే ఇక్కడ నువ్వు అడిగిన దానికి కావున నేను ఇవ్వాల్సిన క్లారిటీ బాధ్యత లేదు. చాలా బాధ్యతగా ఎన్నిక చేసుకోవాల్సినటువంటి అవసరం. ఆ బాధ్యత ఎక్కువ జనసేన పార్టీకి ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీకి కాకినాడలో స్టాండర్డ్గా పార్లమెంట్ క్యాండిడేట్ లేకుండా పోతున్నాడు. ఎప్పుడు కొత్తల కోసం వెతుక్కోవడం. దానికి కారణం ఏంటండి? వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తున్నారు, సూట్ కేసు పెట్టుకొని అది వస్తున్నాడు, నీట్గా ఎలక్షన్ చేస్తున్నాడు, నీకు మొత్తం రూట్ లేకుండా చూస్తున్నాడు. గెలిస్తే ఢిల్లీలో ఉంటాడు, వాడిపోతే పోలింగ్ బూత్ చెప్పాలి. ఇక్కడ కార్యకర్త అయోమయంలో ఉంటున్నాడు. మాత్రం మీ ద్వారా నేను ఈ ఉభయ పార్టీలకి మాత్రం చెప్పదలుచుకున్నాను, ఒక ఎల్డర్గా. ఎందుకంటే సీట్ ఎవరికి ఇస్తారన్నది ఆలోచిస్తాం. మొత్తం నేను తీసుకున్న నిర్ణయాల వల్ల తెలుగుదేశం పార్టీ డిస్టర్బ్ అయింది, మళ్ళీ ఇవాళ డిస్టర్బ్ అయింది యోధుల వల్ల. కాబట్టి గెలిపిపోయారు. అది కాకినాడ పార్లమెంట్ ఎవరికి రిజర్వాయర్ నిర్మాణం జరిగిన తర్వాత 2-3 సంవత్సరాల తప్పించి ఎప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా రిజర్వాయర్ 12 TMCలు దాటి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. అంటే బయట క్యాచ్మెంట్ తగ్గిపోయింది. బయట చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టడం, దానివల్ల ఆయకట్లు కరగడం, ఏజెన్సీలు. ఆ కారణంగా మనకి క్యాచ్మెంట్ ఏరియా తగ్గి వాటర్ సోర్సెస్ తగ్గిపోయింది. అది ఆలోచన చేసి గట్టిగా మేము అడిగితే ఇది విశాఖపట్నానికి కావాలి, రేపు దీనికి అన్న ఇది మీద మనకు అది ఏ రాజకీయం చేసింది. ఇవాళ సూట్ కేసు కట్టుకుని వచ్చాడు, వచ్చినప్పుడు టికెట్ ఇచ్చాం, మేము అందరూ ఇచ్చారు. అంటే ఆ సూట్ కేసు కట్టుకునే పోయాడు. అక్కడి నుంచి కౌన్సిలింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు వైసీపీ తీసుకొచ్చి ఆడికే టికెట్ ఇట్టుకుంటారు. 40 సంవత్సరాలు మంచి వాళ్ళ టికెట్ ఇవ్వండి, గతంలో మంచి వాళ్ళ టికెట్ ఇవ్వండి. నేను అందుకే చెప్తున్నా, హెచ్చరించాను. ఇప్పుడు జగ్గంపేట కాన్స్టిట్యున్సీ నుంచి మీరు ఇప్పటి నుంచే కాదు, నా చిన్నప్పటి నుంచి అపర భగీరథుడు అని మెట్ట ప్రాంతంలో మీరు పేరు పొంది ఉన్నారు. అలాగే ఈ తెలుగుదేశం పార్టీకి కూడా మీరు చాలా పనిచేసి ఉన్నారు. ఈ ఒక సీనియర్ నేతగా ఆ చంద్రబాబు నాయుడు గారు ఉభయ గోదావరి జిల్లాలో మీరు మాట్లాడిన తీరుపై నేను మీకు అవకాశం ఇస్తున్నాను, ఈ ఎంపీ అభ్యర్థిని మీరే ఎన్నుకోండి, మీరే తేల్చండి అంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? నేను చెప్పాను కదా, తగ్గించగలిగినోడు, ప్రజలకు ఉపాధి కల్పించగలిగినోడు,